ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇందుకోసం 234 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 3324 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ 125,000 మందితో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది. మొదటి అంచెలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో పోలీసులు, రెండో అంచెలో కౌంటింగ్ కేంద్రం ద్వారాల వద్ద సాయుధ పోలీసులను మోహరించింది. మూడో అంచెలో కౌంటింగ్ హాళ్ల లోపల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ తో పహారా ఏర్పాటు చేసింది. చరిత్రలో తొలిసారిగా అనధికారిక వ్యక్తులు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి రాకుండా అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున మొత్తం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను ఈసీ నియమించింది. తమిళనాడు సీఎం డీఎంకే అధినేత స్టాలిన్ కొలత్తూరు స్థానం నుంచి బరిలో ఉన్నారు. అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి ఎడప్పాడి నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి టీవీకే అధినేత విజయ్ రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ కూటమి మళ్లీ అధికారం దక్కించుకుంటామనే ధీమాతో ఉంది. బీజేపీ, అన్నా డీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తమదే విజయమని అంచనా వేస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే యువత మద్దతుతో బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమికే ప్రజలు పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే పైచేయి సాధిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజల తీర్పు ఎలా ఉందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.